హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. దొండకాయ టమాటా కర్రీ. దొండకాయ టమాటా కర్రీ అనేది ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి, వెరైటీగా ఉంటుంది రెసిపీ అనేది. సో ముందుగా నేనైతే పావు కిలో దొండకాయలు అయితే తీసుకోవడం జరిగిందండి. తీసుకొని వాష్ అయితే చేసుకోవాలి. చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సర్కిల్గా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి. సో సన్నగా తురుముకోవాలి. చూస్తున్నారు కదా, అలా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి. అలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే పోపు కోసం అనేసి ఒక కడాయి అయితే తీసుకోవడం జరిగిందండి. సో కడాయి వేడయ్యాక మనం నెక్స్ట్ అందులో ఆయిల్ అయితే పోసేయాలి. ఆయిల్ పోసుకొని వేడయ్యాక పోపు గింజలు అయితే వేసేయాలండి. సో పోపు గింజలు వేసేసి వేడైన తర్వాత నెక్స్ట్ మనమైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు అయితే వేసేయాలి. సో అలా పోపు గింజలు వేడవుతున్నాయి కదా, నెక్స్ట్ మనమైతే దొండకాయ ముక్కలు అయితే వేసేయాలి. సో అలా దొండకాయ ముక్కలు వేసేసి కాసేపు అయితే అలా కలిపి పెట్టుకోవాలండి. సో ఆయిల్లోనైతే బాగా ఫ్రై అవ్వాలి దొండకాయ ముక్కలు అనేది. సో నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో దొండకాయ ముక్కలు అయితే వేసేసి కాస్త అలా ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లోనే. అంటే ఆయిల్లోనే బాగా 80% వరకు అయితే మనకు కుక్ అయిపోవాలండి దొండకాయ ముక్కలు అనేవి. అలా అయితేనే ఈ రెసిపీకి అనేది టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ నేనైతే కలిపి అలా పెట్టేసానండి. సో నెక్స్ట్ నేను వీటి కోసం అయితే టమాటా ముక్కలు కూడా తీసేసుకోవాలి. ఇందులో ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టానండి నేను. సో నెక్స్ట్ నేను వీటిలోకి అయితే సాల్ట్ అయితే వేసేసాను. సో సాల్ట్ వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. సో అడగంటి పోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ నేనైతే సాల్ట్ వేసేసి అలా కలిపి అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీటిలోకి బాగా ఒక 50% కుక్ అయిన తర్వాత దొండకాయ ముక్కలు, సో నేను నెక్స్ట్ అయితే టమాటా ముక్కలు యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు అయితే కలుపుకొని అలా కుక్ అవ్వనివ్వాలండి. సో ఈ విధంగా చేశారంటే రెసిపీ చాలా అంటే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఎవరైనా తినొచ్చు. సో టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా. సో నేను నెక్స్ట్ అయితే పసుపు అయితే వేయడం జరిగిందండి. సో పసుపు వేసి మరొకసారి అయితే కలుపుకొని అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ వీడియో చూసిన వారు ఎవరైనా వీడియో నచ్చినట్లయితే ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు వస్తాయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ నేను పసుపు అయితే వేసేసాను కదండి. పసుపు వేసి కలుపుకొని కాసేపు అలా కుక్ అయిన తర్వాత కరివేపాకు అయితే తీసుకున్నాను. సో అలా కరివేపాకు తీసుకొని మరొకసారి అయితే కలిపి పెట్టుకోవాలి. అలా కలిపి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే చిల్లీ పౌడర్ అయితే తీసుకుంటానండి. సో మనమైతే ఒక స్పూన్ అయితే కారం పొడి అయితే వేసేయాలి. వేసుకొని అలా కలిపేయాలి. చూస్తున్నారు కదా, ఒక స్పూన్ అయితే కారం పొడి వేసేసి కలుపుతున్నాను. సో అలా అయితే మనం అయితే కలుపుకోవాలండి. అలా కాసేపు కలుపుకొని కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అయిన తర్వాత కాసేపు అయితే మనం అలా కుక్ అయిన తర్వాత నేనైతే కొత్తిమీర అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ కొత్తిమీర వేయాలి. అలా కొత్తిమీర వేసుకొని మరొకసారి అయితే కలుపుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇందులోకి మనము దొండకాయ టమాటా కర్రీ అన్నాం కదండి. సో పాలు పోయాలండి. మనం మరిగించి పెట్టుకున్నటువంటి పాలు పోసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో అందుకే ఈ కర్రీ యొక్క స్పెషల్ ఏంటి అంటే ఇందులో మనం మరిగించి పెట్టుకున్నటువంటి పాలు పోసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అందుకే ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. సో పాలు పోసిన తర్వాత కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి. అలా ఉడికినట్లయితే మనకు నెక్స్ట్ వీటిలోకి అయితే మనము ధనియా పౌడర్ అర స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. పావు స్పూన్ అయితే మిరియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ కూడా వేసేసుకొని కలుపుకున్నట్లయితే మనకు టేస్ట్ అనేది వస్తుంది. వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకుంటే కూడా కర్రీకి ఎక్స్ట్రా
టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో నేను నెక్స్ట్ అయితే వెల్లుల్లి అయితే వేసేసాను, రోట్లో దంచిన వెల్లుల్లి అయితే వేసేసాను. వేసుకొని అలా కాసేపు అయితే కలపాలి. అలా కాసేపు కలిపిన తర్వాత కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి ధనియా పౌడరు, మిరియాల పౌడర్ అయితే వేసేయాలండి. సో వేసేసినట్లయితే మనకు కర్రీ అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. సో ఈ విధంగా చేయండి ఒకసారి, కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. సో నెక్స్ట్ నేనైతే ధనియా పౌడరు అండ్ మిరియాల పౌడర్ అయితే వేయడం జరుగుతుంది. సో మిరియాల పౌడర్, ధనియా పౌడర్ వేసి మరొకసారి అయితే మిక్సింగ్ చేసుకొని సిమ్లో పెట్టి చేయాలండి. అలా మిక్సింగ్ చేసుకొని పెట్టేయాలి. సో అలా మిక్సింగ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. అలా మిక్సింగ్ చేసి పెట్టుకొని పెట్టుకోవాలండి. సో వీడియోలో అయితే చూస్తున్నారు కదా మీరు, ఇలా అయితే వేసేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. నేను నెక్స్ట్ అయితే ఇంగువ అయితే వేస్తున్నానండి. సో ఇంగువ కూడా వేసుకొని కలిపి కాసేపు అలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలా కుక్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ, దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దొండకాయ టొమాటో కర్రీ అండి. సో మనకు కావాల్సినటువంటి దొండకాయ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేయండి, మ్యాక్సిమం చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా వరకు అయితే వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో నేను చేసినటువంటి రెసిపీస్ అయితే మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇదండి ఈరోజు రెసిపీ. మ్యాక్సిమం మనకు కావాల్సినటువంటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, సో మనకు కావాల్సినటువంటి కర్రీ రెడీ అయిపోయింది. మనం కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే దొండకాయ టొమాటో కర్రీ రెడీ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.